Yes, please continue. యా ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. ఆ, అందరికీ ప్రభు నామంలో శుభాలు. అట్లాగే పాస్టర్ గారికి ఏపీఎం సింగ్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ ఎక్కడైతే మనం ఆఫ్ చేసామో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మొత్తం పిక్చర్ మొత్తం కనిపిస్తుందా? ఈ పక్కన డేవిడ్ అనేది ఇది మీకు కనిపించట్లేదు కదా? హలో, విజిబుల్ అన్న విజిబుల్. అది కూడా విజిబులేనా? ఒక్క నిమిషం అయితే. ఎస్, యా, థ్యాంక్ యూ. ఇప్పుడు కనిపించట్లేదు కదా? Yes, okay, no problem. And please do the starting prayer also. యా, షూర్. ప్రభు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, మహాగణుడ, సర్వోన్నతుడ, సార్వభౌమాధికారి మీకు వందనాలు తండ్రి. ఆయన ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించో ప్రభా, మరి ఓటి సర్వేని ప్రభా మాకు అనుగ్రహించో ప్రభా మీకు వందనాలు. ఈ క్లాసెస్ని బట్టి ప్రభా, మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి ప్రభా మీకు ఎంతగానో వందనాలు. నాయన ఈ సమయం అంతట్లో ప్రభా, నాయన మీరే అధ్యక్షత వహించి ప్రభా మీ యొక్క ప్రెజెన్స్ని కోరుతా ఉన్నాం తండ్రి. ప్రభా మరి చెప్తున్న నాకు, వింటున్న ప్రభా మా వారికి కూడా ప్రభా మీరు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రభావ మీరే సహాయం చేయండి ప్రభావ. టెక్నాలజీని ప్రభావ మీ అదుపులో తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మిగిలిన సమయాన్ని అంతటిని ప్రభావ మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. లాస్ట్ వీక్ మనం ఈ యొక్క ఫీస్ట్ విందు దగ్గర మనం అయిపోయాం కదా. సో అక్కడి నుంచే మనం ప్రారంభిద్దాము. ఐ మీన్ నేను లాస్ట్ టైం ఇది మీకు ఈ యొక్క విందుల గురించి పండగల గురించి చెప్పడం జరిగింది. నేను పీపీటీ కూడా పంపిస్తాను కాబట్టి మీరు మరొకసారి దీన్ని స్టడీ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఇంకా క్లియర్గా నేను మోడిఫై చేయడం జరిగింది ఈ విషయాలు, ఈ యొక్క ఫీస్ట్ గురించి మీకు సింపుల్గానే మీకు అర్థమైపోద్ది ఒకసారి మీరు వన్స్ ఇఫ్ యూ గో త్రూ ఇట్. ఓకే, సో నంబర్స్ సంఖ్యాకాండం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో నేను చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో చెప్పినట్లుగా ఎగ్జోడస్ ఎండింగ్ వచ్చేసరికి ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసిన తర్వాత మోషే లోపలికి వెళ్ళలేకపోతా ఉంటాడు. బట్ నెంబర్ సంఖ్యాకాండం మొదటి అధ్యాయము మొదటి వచనం చూసేసరికి మోషే లోపల ఉంటాడు అనమాట. సో వాట్ మేడ్ హిమ్ ఇన్ టు ద టెంపుల్ అంటే లోపల రావడానికి అతనికి ఏమి ఉపయోగపడిందంటే మధ్యలో ఉన్న లేవి కాండము. ఓకే, సో ఆ లేవి కాండం గురించి అందులో ఉన్న ఏమేమి లాస్ ఇచ్చాడు అనేది మనం చివరిలో ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంట్రొడక్షన్ టు నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్. సంఖ్యాకాండాన్ని మనం చూస్తే సంఖ్యాకాండాన్ని 3 విభాగాలుగా దీన్ని విభజించవచ్చు అనమాట. సో ఫస్ట్ చూస్తే 1 నుంచి 10 అధ్యాయాల వరకు సేనాయి పర్వతం తర్వాత దగ్గర ఏం జరిగింది అన్న విషయాలు అక్కడ మనకి చెప్పబడతా ఉంటాయి. అండ్ రెండో విభాగాన్ని చూస్తే కనుక 10 నుంచి 19 వరకు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడంతా పారాన్ అనే అరణ్యంలో ఏం జరిగింది అన్న విషయాలు అందులో పొందుపరిచారు. అండ్ అట్లాగే చివరి విభజనను మనం చూస్తే కనుక 20 నుంచి 36 వరకు మనకు కనిపిస్తుంది ప్లెయిన్స్ ఆఫ్ మోయాబ్ అరణ్యంలో అక్కడ ఏం జరిగింది అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ నెంబర్స్. అండ్ నెంబర్స్ సంఖ్యాకాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సెన్సస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమంది లెక్కలు, ఎంతమంది ఉన్నారు మనకి ఇజ్రాయెల్ ప్రజలను తెలియడం కోసం సెన్సస్ చేయమని మోషేకి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత క్యాంప్ ఎలా ఉండాలి, వాళ్ళు నివసించే విధానం ఎట్లా ఉండాలి అనేది కూడా దేవుడు పర్టికులర్గా ఇజ్రాయెల్ ప్రజలు చెప్తాడనమాట. ఇక్కడ చూస్తే పిక్చర్ మీకు కనిపిస్తే, పిక్చర్ కనుక చూడగలిగితే మధ్యలో టాబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు కూడా మధ్యలో ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజల మొత్తం మధ్యలో వాళ్ళ క్యాంప్ మొత్తంలో దేవుని యొక్క ప్రెజెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్లో ఉంటుంది అనమాట. అట్లాగే దాని చుట్టూరా ఈ యొక్క అహరోన్ యొక్క కుమారులు ఉంటారు, మెరారి, గెర్షోను, కోహత్, అండ్ అలాగే మోషే అండ్ మిగిలిన యాజకులందరూ కూడా దీని చుట్టూరు ఉంటారనమాట. దాని తర్వాత మిగిలిన గోత్రాలన్నీ కూడా
అక్కడ మనం చూస్తాం అనమాట. సో మెయిన్ హెడ్గా యోధా ఉంటుంది అనమాట. ఎందుకంటే యోధా పెద్ద మొదటివాడు కాబట్టి యోధా పైన ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద హెడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద క్యాంప్. అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే గాడ్ ఈస్ ద సెంటర్. దేవుడు వారి జీవితాలలో ఆయన మధ్యలో ఉండాలి. ఆ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్, మెయిన్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆ యొక్క టీచ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత చూస్తే క్యాంప్ నుంచి ఆ యొక్క క్లౌడ్ మేఘస్తంభం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ స్టార్ట్ అయిందంటే దాని సింబల్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి జర్నీని స్టార్ట్ చేయాలని. ఒకవేళ ఆ మేఘస్తంభం కనుక ఆగిపోతే వాళ్ళ యొక్క జర్నీ స్టాప్ చేయాలని అర్థం అనమాట. ఓకే, అలా క్యాంప్ మొదలవుతూ ఉంటుంది. అధ్యాయం నుంచి అలా వాళ్ళు పారాను అరణ్యంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి వాళ్ళని హంగర్ గుండా వెళ్తూ ఉంటారు. తర్వాత దేవుడు మిరాక్యులస్‌గా వాళ్ళకి అనుగ్రహించడం మనం చూస్తాము. మన్నాను కురిపించడం మనం చూస్తాము. తర్వాత కింద ఎండింగ్ వచ్చేసరికి ఓన్ బ్రదరే అహరోనే మళ్ళీ అలాగే సిస్టర్ కూడా అసూయ కలుగుద్ది మోషే మీద, లీడర్‌షిప్ మీద. వాళ్ళు కూడా మోషే అగెయిన్స్ట్‌గా వెళ్ళడం మనం చూస్తాము. తర్వాత ఇక ఎవరు మోషే యొక్క అక్కకు కూడా ఇక లెప్రసీ రావడం మనం చూస్తాము. మీకు చదువుతా ఉంటే మీకు అర్థమైద్ది సంఖ్యాకాండము. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే నంబర్స్ 20వ అధ్యాయం 36 నుంచి చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. ఎందుకు అంటే మనకు అనిపిస్తది సంఖ్యాకాండము ఇక 14వ అధ్యాయము, తర్వాత 15వ అధ్యాయం మనం చూస్తాను. మనకు అర్థమయ్యేది ఏంటంటే మోషే ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి మనం ఆ 12 వేగులు వారిని పంపిద్దాం అని చెప్పి అంటారన్నమాట. అలా 12 మంది ఏగులు వారిని పంపించడం జరుగుద్ది. పంపించిన తర్వాత అందులో మనకు తెలుసు కాలేబు, యెహోషువ మాత్రమే పాజిటివ్ రెస్పాన్స్‌ని ఇస్తారు. మిగతా వాళ్ళందరూ గూడా అమ్మో! వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ మీద మనం యుద్ధం చేయలేము. వాళ్ళ 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 ముందు మనం మిడతల్లాగా ఉన్నాము అని చెప్పి మిగతా వాళ్ళందరూ చాలా నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తే, కాలేబు, జోషువ మాత్రమే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారన్నమాట. వాళ్ళని ఖచ్చితంగా దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ భూమిని మనం స్వాధీనపరుచుకుంటాం అని చెప్తారన్నమాట. చెప్పగానే అప్పుడు వాళ్ళందరూ ఇక మనం వెనక్కెళ్ళిపోదాం అని చెప్పి వెనక్కి ఈజిప్ట్‌కి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటారన్నమాట. అదే టైంలో దేవుడు ఏమంటాడంటే ఓన్లీ అక్కడ 7 మార్లు నన్ను శోధించారు అని అక్కడ ఒక వచనం కనిపిస్తది. 7 మార్లు ఇజ్రాయెల్ ప్రజలు శోధించారు కాబట్టి కంప్లీట్ 7 అనేది కంప్లీట్ కదా! దేవుడిని సంపూర్ణంగా శోధించారు. అందువల్ల ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు గూడా వాగ్దానం భూమిలోకి అడుగుపెట్టరు అని చెప్పి దేవుడు అక్కడ తేల్చి చెప్పేసాడనమాట. కేవలం కాలేబు, జాషువా మాత్రమే ఆ యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్తారు, అడుగు పెడతారని చెప్పి దేవుడు అక్కడ చెప్పాడు. మనం చూస్తామంటాం. తర్వాత జర్నీ స్టార్ట్ అయితది మోయాబులో. మోయాబు జర్నీ స్టార్ట్ అవుతా ఉన్నప్పుడు అక్కడ కూడా దాహం వేసినప్పుడు బండ నుంచి వాటర్ రప్పించడాన్ని మనం చూస్తాం. తర్వాత దేవుడిని మళ్ళీ శోధిస్తా ఉంటే ఆ యొక్క విష సర్పాల చేత ఎంతోమంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోవడం మనం చూస్తా ఉంటాము. తర్వాత దేవుడు మోషేని మళ్ళీ స్నేక్‌ని నిలబెట్టినప్పుడు ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళందరూ ఆ యొక్క మరణ వాటిలో నుంచి బయటకొస్తారు అని చెప్పి దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం అనమాట. సో అంచులంచులుగా ఇజ్రాయేల్ ప్రజలు ఒకళ్ళొకళ్ళుగా చనిపోవడం మనం చూస్తాం అనమాట. ఇంచుమించు అప్పటికే ఉన్నది ఇంచుమించు ఒక 15 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలుంటే వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ తరమంతా కూడా చనిపోవడం మొదలు పెడతా ఉంటదనమాట ఒక్కొక్కరు. ఓకే. అండ్ దెన్ నంబర్స్ 22:36 గనక మనం చూస్తే ఫ్రమ్ హియర్ సారీ ఇక్కడ ఇది ఓకే. 26 గనక చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఆ మోయాబు ఇక ప్లేస్ నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ మోయాబు కింగ్ ఏమంటాడు, వాళ్ళకది నచ్చకపోవడంతో బాలాం అనే ఒక ప్రవక్తని హైర్ చేసుకుంటాడన్నమాట. హైర్ చేసుకొని ఇజ్రాయెల్ మీద కర్స్ చెయ్యి, దాన్ని శపించు అని మాటలు పలకడం కోసం ఇక బాలాముని పిలుస్తాడు. బాలాం ఏం చేస్తాడంటే అనేక సార్లు ఆ యొక్క కర్స్‌ని చెబుదామని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటే కేవలం బ్లెస్సింగ్స్ ఓన్లీ ఆశీర్వాదాలు మాత్రమే ఇజ్రాయెల్ మీద పలకడం మనం చూస్తా ఉంటాం అనమాట. అట్లాగే డాంకీ కూడా మాట్లాడడం మనం చూస్తాం ఈ యొక్క విషయాల్లో.
సో అంటే దేవుడు డాంకీని కూడా ఉపయోగించుకోగలడు అనమాట తన యొక్క పర్పస్ని నెరవేర్చుకోవడం కోసం. అట్లాగే ఈ యొక్క బాలాము ప్రవక్త కూడా ఎన్నో మార్లు ఇజ్రాయెల్ మీద శపించాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎక్కడా కూడా జరిగించనట్లు మనం చూస్తాము. అండ్ దెన్ చూస్తే సో ఈ బుక్ అంతటిని కనుక చూస్తే ద బుక్ కంక్లూడ్స్ విత్ న్యూ జనరేషన్. ఈ బుక్ అంతటికి అయిపోయేసరికి అక్కడ కొత్త తరం వచ్చేస్తుంది అనమాట. ఓల్డ్ జనరేషన్ అంతా కూడా ఇక 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 మనుగడలో ఉండదన్నమాట. కొత్త జనరేషన్ వచ్చేసింది. అంటే కొత్త జనరేషన్ అంటే కొత్త తరం. ఇజ్రాయెల్ ఐగుప్తులో నుంచి ఎవరైతే బయటికి తీసుకొచ్చారో ఆ తరం అంతా కూడా చనిపోయిందనమాట. ఇంచుమించు 40 సంవత్సరాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క వేగురు వారిని పంపించారో అప్పుడు ఈ వేగుల వారి దగ్గరికి వచ్చేసరికి అప్పటికే 13 నెలలు అవుద్ది అనమాట. అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన 3 నెలలకి సేనాయి పర్వతం మీదకి వస్తారు. అక్కడ ఇంచుమించు 11 నెలలు అక్కడే ఉంటారు. 11 నెలలు అక్కడే ఉన్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి ఈ కాదేశ్ బర్నే అనే ప్రాంతం అనమాట. కాదేశ్ బర్నే అనే ప్రాంతంలో జరుగుద్ది ఇది, ఈ యొక్క వేగుల వారిని పంపించడం అనేది. ఈ కాదేశ్ బర్నే అనే ప్రాంతానికి వచ్చేసరికి 13 నెలలు. అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసరికి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ యొక్క కాదేశ్ బర్నే వరకు 13 నెలలు వచ్చేసారనమాట. ఎప్పుడైతే దేవుడిని వీళ్ళు 7 మార్లు ఈ దేవుడిని శోధించాడో అప్పుడు దేవుడు ఏమంటాడంటే అక్కడే ఇజ్రాయెల్ ప్రజలందరూ చచ్చిపోతారో అక్కడే 40 సంవత్సరాలు వాళ్ళ ఆ యొక్క అరణ్యంలోనే తిరుగుతూ ఉంటారు అనమాట. 40 సంవత్సరాల్లో ఇంచుమించు 15 లక్షల మంది చనిపోవడం మనం చూస్తాం అనమాట. ఓకే. అండ్ దెన్ కీ థీమ్స్ కనుక చూస్తే మన సంఖ్యాకాండంలో దేవుడు పరిశుద్ధతను కోరుతూ ఉంటాడు. దేవుడు వాళ్ళ మధ్య ఒక డిసిప్లిన్ని కోరుతూ ఉంటాడు. కానీ అది ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల నుంచి రాదనమాట. కానీ దేవుడు ఎంతో కృప చూపిస్తా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజల అట్లాగే పాపం గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అన్వేవరింగ్ ఫెయిత్ఫుల్నెస్ అయినప్పటికీ తన కామనెంట్ ప్రామిసెస్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటంటే మీరు వాగ్దాన భూమికి వెళ్తారని వాగ్దానం చేశాడు కాబట్టి, దాని నుంచి వీళ్ళు పాపం చేశారు కాబట్టి దీన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేద్దాం అని ఆయన అనుకోలేదు. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే ఆ యొక్క ఐగుప్తులో నుంచి వాగ్దాన భూమికి దేవుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. అంతేకాదు వాళ్ళని గొప్ప జనంగా చేయపోతా ఉన్నాడు. వాళ్ళు పాపం చేస్తున్నప్పటికీ దేవుడు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటా ఉన్నాడు అనమాట. సో గాడ్స్ అండ్ అట్లాగే చూస్తే సంఖ్యాకాండంలో మొత్తం చూస్తే కనుక వాగ్దాన భూమికి వెళ్ళడం కోసం వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు డ్యూట్రానమీ కనుక చూస్తే ఇది మోషే యొక్క ప్రసంగాలు అనొచ్చు అనమాట. డ్యూట్రానమీ అంటే సెకండ్ లా. అంటే సెకండ్ లా అంటే కొత్త లా అని కాదు, కానీ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మరొకసారి ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేదే డ్యూట్రానమీ. అంటే 2 అనమాట. ఓకే. అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ చూస్తే డ్యూట్రానమీ 1-11 కనుక చూస్తే మోసెస్ కాల్స్ ఇజ్రాయెల్ టు ఫెయిత్ఫుల్నెస్. మోషే చెప్తా ఉంటాడు, మీరు దేవుని ఆజ్ఞలను గైకొనండి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఫేమస్ లైన్ మనకు కనిపిస్తాయి. ఏంటది? మీరు మన దేవుడైన యెహోవా ఒకడే, ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలంతోనూ ఆయన్ని ఆరాధించాలి, ఆయన వర్షిప్ చేయాలి అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. అండ్ అట్లాగే మీరు యాజక రూపమైన జనంగా ఉంటారు అని కూడా, మీరు ఒబీడియన్స్ చూపిస్తే మీరు యాజక రూపమైన జనంగా ఉంటారు అని వాగ్దానం చేశాడు కదా నిర్గమకాండం 19వ అధ్యాయంలో. అది మీ జీవితంలో నెరవేరుతుంది అని చెప్పి కొత్త తరానికి బోధిస్తా ఉన్నాడు అన్నమాట. కొత్త తరానికి అక్కడ బోధిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత 12-26 అట్లాగే ఇక్కడ చాలా విషయాలు కూడా చెప్తా ఉంటాడు అనమాట. 1-11 చూస్తే ఆ హిస్టరీని కూడా రిపీట్ చేస్తూ ఉంటాడు అనమాట. దేవుడు ఎట్లాగా ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చాడు అన్న విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మోషే. ఓకే. అండ్ 12-26 కనుక చూస్తే లాస్ అండ్ వర్షిప్ మరొకసారి రిమైండ్ చేస్తూ ఉంటాడు. వర్షిప్ గురించి, ఆరాధన గురించి, నాయకత్వం గురించి, వాళ్ళ యొక్క సివిల్ లైఫ్ గురించి కూడా మోషే అక్కడ వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫీసెస్ అంటే కార్యాలు. ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని కార్యాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో ముందు కింగ్స్ రాకముందు కదా, కింగ్స్ రాకముందు మనకు న్యాయాధిపతులు వస్తారు. ఈ డ్యూట్రానమీ తర్వాత మనం న్యాయాధిపతులు చూడొచ్చు. మనం న్యాయాధిపతులు ఉంటారు, తర్వాత ప్రీస్ట్స్ యాజకులు ఉంటారు, ఏంటంటే ప్రాఫిట్స్ ప్రవక్తలు. ఈ ముగ్గురు ఆఫీసెస్ అనమాట. తర్వాత జడ్జెస్ కాలం అయిపోయిన తర్వాత మన కింగ్ వస్తుంది. సో జడ్జెస్ అనే కాలం అయిపోయిన తర్వాత రాజులు వస్తారన్నమాట. ఈ 3 ఆఫీసెస్ అనేది చాలా
ప్రాముఖ్యం. రాజుల ఆఫీసు, అట్లాగే యాజకుల కార్యాలు, అట్లాగే ప్రవక్తల కార్యాలన్నమాట. ఈ 3 కూడా యేసుక్రీస్తులో నెరవేర్చడం మనం చూస్తాం అనమాట. హెబ్రోయులు రాసిన పత్రికను మనం జాగ్రత్తగా మొదటి 5, 6 5, 6 అధ్యాయాలు గనుక మనం చదవగలిగితే అక్కడ మనకు అర్థమైంది. యేసుక్రీస్తు రాజుగా కనిపిస్తాడు, యేసుక్రీస్తు ప్రవక్తగా కనిపిస్తాడు, యేసుక్రీస్తు యాజకుడిగా కూడా మనకు కనిపిస్తాడనమాట. సో దిస్ 3 ఆఫీసెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో అవి నెరవేర్చినట్లుగా మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇజ్రాయెల్ యొక్క సివిల్ లైఫ్ గురించి, మ్యారేజెస్ గురించి, ఫ్యామిలీస్ గురించి, బిజినెస్ గురించి అండ్ లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలి, ఇవన్నీ వాటి గురించి కూడా అక్కడ చెప్తాడనమాట. అండ్ అట్లాగే సర్కంసిషన్ ఆఫ్ ది విడోస్ యొక్క సర్కంటాన్సెస్, ఆర్ఫన్స్ గురించి ఏం చేయాలి, ఇవన్నీ వాటి గురించి కూడా అక్కడ మోషే మాట్లాడతాడనమాట. చాలా క్లియర్గా. ఎందుకు అంటే మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు దేవుడు ఇంత పర్ఫెక్ట్గా దేవుడు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే బికాజ్ హీ వాంటెడ్ టు సెపరేట్ దమ్. ఎందుకంటే దేవుడు వాళ్ళని సెపరేట్ చేయాలనుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు వాళ్ళని. సో ప్రత్యేకంగా ఉండడం కోసం దేవుడు ఇవన్నీ చేయడం మనం చూస్తాం అనమాట. తర్వాత డ్యూటరానమీ 27-34 చూడగలిగితే కామన్ బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్. అట్లాగే మీరు కామన్ బ్లెస్సింగ్స్ అంటే మీరు ఒక ఆజ్ఞలు గైకుంటే మీకు బ్లెస్సింగ్స్, ఒకళ్ళు మీరు ఆజ్ఞలు గైకొనకపోతే దేవుని యొక్క జడ్జిమెంట్ మీ మీదకి వస్తుంది అని చెప్పి అక్కడ మోషే చెప్తాడనమాట. అంతేకాదు ఒక చాయిస్ ఇస్తాడు. వాళ్ళ ముందు 2 చాయిస్ ఇస్తాడు, లైఫ్ అండ్ డెత్. ఒక లైఫ్ తీసుకుంటే మీకు బ్లెస్సింగ్ వస్తుంది, ఒక మీరు డెత్ తీసుకుంటే మీ మీదకి జడ్జిమెంట్ వస్తుంది అని వాళ్ళకి చాయిస్ వాళ్ళకే ఇస్తాడనమాట. అండ్ కీ కనుక మనం చూడగలిగితే డ్యూటరానమీ 6th చాప్టర్లో మనం చూడగలిగితే మోషే ఏమంటాడంటే మీ హృదయానికి మీరే సున్నతి చేసుకోండి అంటాడు. మీ హృదయానికి మీరే సున్నతి చేసుకోండి అనేవాడు చివరికి 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటాడంటే మీ హృదయానికి దేవుడే సున్నతి చేస్తాడు అంటాడు అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎ మ్యాన్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ హిజ్ లైఫ్. మ్యాన్ తనకు తానుగా తన జీవితాన్ని మార్చుకోలేడు, తన హృదయానికి సున్నతి చేసుకోలేడు. ఓకే, హృదయానికి సున్నతి అంటే తను తాను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేడు అన్లెస్ అండ్ అంటిల్ హీఈస్ హలో అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు. యా, సో దేవుడే ఆ హృదయాలకి సున్నతి చేయాలన్నమాట. సో ఒక వ్యక్తి సాల్వేషన్ పొందాలన్నా, ఒక వ్యక్తి రక్షణ పొందాలన్నా అది మానవుని చేతిలో లేదు. ఒక మనిషి నూతన పరచబడాలన్నా అది మానవుని చేతిలో లేదు, అది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉంది అన్న గాస్పెల్ కూడా అక్కడ మనకు డ్యూటరానమీలో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఫైనల్గా చూస్తే మొత్తానికి మోషే ఈ నెబో అనే కొండపైన చనిపోతాడు అన్నమాట మోషే. సో అక్కడి నుంచే ఈ యొక్క వాగ్దాన భూమిని మోషేకి చూపిస్తాడు అన్నమాట. సో అదే ప్రాంతంలో అక్కడ ఒక చర్చ్ కట్టారు, అదే ఈ చర్చ్ అనమాట. మౌంట్ నిబో అనే కొండపైన మోషే చనిపోవడం మనం చూస్తాం. సో ఇది ఎరుకోకి వెళ్ళక ముందు యోర్దాన్ నది దాటక ముందు అనమాట. ఓకే, అండ్ దెన్ ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దేవుడు 3 రకాల లాస్ ఇచ్చాడనమాట. ఓకే, ఆ లాస్ ఫస్ట్ చూస్తే మోరల్ లా, అంటే ఇది గాడ్స్ క్యారెక్టర్, ఇది టైమ్లెస్ అనమాట. ఇది ప్రతి ఒక్క జాతికి, మనకు కూడా ఈ లాస్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఇది నాట్ ఓన్లీ టు ఇజ్రాయలైట్స్, ఇవి ఇజ్రాయలీలకి మాత్రమే కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇది దేవుడిచ్చిన మోరల్ లా అనమాట. మనకు తెలుసు 10 ఆజ్ఞలు, అవునా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, యూ షుడ్ నాట్ మేక్ ఐడల్స్, విగ్రహారాధన చేయకూడదు, ఆయన నామాన్ని పెద్దంగా ఉచ్చరించకూడదు, సంబాధ పాటించాలి, మా తల్లిదండ్రులు గౌరవించాలి, మర్డర్ చేయకూడదు, అండ్ అడల్టరీ వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, ఎదురు పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పడకూడదు. ఇవన్నీ కూడా మనకి 10 ఆజ్ఞలు ఇవందరికీ వర్తిస్తాయి అనమాట. అండ్ రెండోది కనుక చూస్తే సెరిమోనియల్ లా. ఓకే, ఫస్ట్ మోరల్ లా అయితే ఈ మోరల్ లా అందరికీ వర్తిస్తాయి. ఈ సెరిమోనియల్ లా అనేది ఇది ఓన్లీ ఫర్ ద ఇజ్రాయలైట్స్ అనమాట. యూదులకి మాత్రమే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో లాస్ గవర్నింగ్ వర్షిప్ గురించి, వర్షిప్ ఎలా చేయాలి, సాక్రిఫైసెస్ ఎలా చేయాలి, రిచువల్గా మనం ఎలాగా పవిత్రపరచుకోవాలి, అండ్ ఫెస్టివల్స్ కూడా ఇక పండుగలు కూడా ఎలా ఆచరించుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి అనమాట. సో యానిమల్ సాక్రిఫైస్ ఎలా చేయాలి, ప్రీస్ట్హుడ్ గురించి,
ధర్మం గురించి అండ్ అట్లాగే టాబర్నికల్ దాని గురించి క్లీన్ వర్సెస్ అన్‌క్లీన్ ఫుడ్స్ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ లెవిటికస్‌లో మనకు కనిపిస్తా ఉంటాయన్నమాట. క్లీన్ వర్సెస్ అన్‌క్లీన్ ఫుడ్స్ అండ్ సర్కంసిషన్ యాస్ ఎ కామనెంట్ చెప్పాను కదా మీకు. ఈ సున్నతి చేయించుకోవడం అనేది ఒక కామనెంట్ సైన్ అనమాట. అంటే దేవుని యొక్క నిబంధనలో మనం ఉన్నాము అని చెప్పి ఒక సైన్ అనమాట. ఓకే. అండ్ ఫీస్ట్స్ మనకు కనిపిస్తాయి. పాసోవర్, డే ఆఫ్ అటార్న్‌మెంట్, టాబర్నికల్ మనకి అవన్నీ కనిపిస్తాయి అనమాట. అండ్ దెన్ సివిల్లా ఇది కూడా ప్యూర్లీ ఫర్ ఇజ్రాయలైట్స్. సివిల్లా యూదులకు మాత్రమే ఇది ఇవ్వబడింది అనమాట. సో లాస్ గవర్నింగ్ నేషన్కి ఆ నేషన్ ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్కి ఇవ్వబడ్డాయి అనమాట. ఒకవేళ క్రైమ్ ఏమైనా చేస్తే దానికి పెనాల్టీస్ ఏంటి, ప్రాపర్టీ గురించి, తర్వాత మ్యారేజెస్ గురించి, స్లేవ్స్ని ట్రీట్ చేసే ఇక దాన్ని వాళ్ళు ఏమనంటారు, స్లేవ్స్ని, బానిసల్ని, సర్వెంట్స్ని ట్రీట్ చేసే విధానం ఎట్లాగా, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. రూల్స్ ఆఫ్ కింగ్స్ అండ్ కోర్ట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మోరల్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, కానీ సెరిమోనల్ అండ్ సివిల్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూదులకి మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ ముందుకెళ్దాం. కీ థీమ్స్ ఇన్ డ్యూటరానమీ. కీ థీమ్స్ కనుక చూస్తే ఇజ్రాయెల్స్ ఒబీడియన్స్ అండ్ డివోషన్ టు ద కావనెంట్. సో కీ థీమ్స్ అంటే ఇజ్రాయెల్ కనుక డివోషన్, ఒబీడియన్స్ చూపిస్తే, వారికి డివోషన్ ఆ యొక్క దేవునికి విధేయత చూపిస్తే ఆ కావనెంట్లో నిబంధనలో వాళ్ళు ఉంటారు. ఆ యొక్క జీ జీ దానికి ఏమంటారు, ఆశీర్వాదాలు వాళ్ళకి వస్తాయి అన్న విషయాలు మోషే అక్కడ థీమ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అట్లాగే ఇజ్రాయెల్స్ మిషన్ టు బి ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్, అట్లాగే యాజకురూపమైన ప్రజలుగా ఎలా ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. గాడ్ ప్రామిస్ టు ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్. అంతేకాదు దేవుడు వాగ్దానం కూడా చేస్తాడనమాట. వాళ్ళ యొక్క హృదయాల్ని దేవుడే మారుస్తాడు అన్న విషయాన్ని మనకు కనిపిస్తుంది అన్న. లాస్ట్ ది టెన్షన్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ అండ్ ఇజ్రాయెల్స్ కంటిన్యూస్ రెబెలియన్. అంతేకాదు ఆ యొక్క పాస్ట్లో మోషే చెప్తా ఉంటాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లాగైతే కంటిన్యూస్గా దేవుడికి తిరుగుబాటు చేశారో, అట్లాగే దేవుని యొక్క పరిశుద్ధత గురించి కూడా అక్కడ మోషే మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ జాగ్రత్తగా వినండి. ల్యాండ్ ఆఫ్ గోషన్ అనే ప్రాంతం ఉంది కదా, ఈ ల్యాండ్ ఆఫ్ గోషన్ అనే ప్రాంతంలో నుంచి ఈజిప్ట్, ఇదంతా ఈజిప్ట్. ఓకే, ఇదంతా ఈజిప్ట్. ఇక్కడ నా యొక్క ఇది కనిపిస్తుందండి మీకు, ఈ మౌస్ కర్సర్ కనిపిస్తుందా? ఎస్ అన్న, ఎస్ అన్న. సో ఈ ల్యాండ్ ఆఫ్ గోషన్ నుంచి ఈ మోషే అండ్ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇక్కడ నుంచి బయలుదేరుతారు అన్నమాట. ఇక్కడ బయలుదేరిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఇక ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటడం మనం చూస్తాం. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత సో ఈ ల్యాండ్ ఆఫ్ గోషన్ నుంచి సేనాయి పర్వతం వచ్చేసరికి 3 నెలలు పడుతుంది వాళ్ళకి. 3 నెలల్లో వాళ్ళు సేనాయి పర్వతం మీదకి వచ్చేస్తారన్నమాట. ఇక్కడ వాళ్ళ విగ్రహారాధన చేసుకోవడం, దూడను తయారు చేసుకొని పాపం చేయడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడే 11 నెలలు వాళ్ళు ఉండిపోతారన్నమాట. వాళ్ళు ఉండిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కాదేశ్ బర్నీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి కాదేశ్ బర్నీ. ఈ కాదేశ్ బర్నీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి 13 నెలలు పడుతుంది. అంటే ల్యాండ్ ఆఫ్ గోషన్ నుంచి బర్నీ దగ్గరికి వచ్చేసరికి 13 నెలలు. మరి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడే మోషే ఆ యొక్క వేగుల వారిని పంపిస్తారు. అక్కడ 7 మార్లు దేవుడిని శోధించడం మనం చూస్తాము. అక్కడ దేవుడు తేల్చి చెప్పేస్తాడు అనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాగ్దాన భూమికి రారు. ఓకే, ఆ యొక్క కాలేబు, జాషువా తప్ప అన్న విషయాన్ని అక్కడ తేల్చి చెప్పేస్తాడు అనమాట. సో ఇక్కడే ఇంచుమించు 40 సంవత్సరాలు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఇక్కడే 40 సంవత్సరాలు వాళ్ళు గడిపేస్తారన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మౌంట్ నిబో, ఈ మౌంట్ నిబో అనే దగ్గర మోషే చనిపోవడం మనం చూస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు జాషువా. సో ఇక్కడ మనకు తెలుసు జాషువాకి లీడర్షిప్ ఇవ్వబడుతుంది. మోషే అయిపోయిన తర్వాత మా ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన భూమికి నడిపించేది యెహోషువ. సో 4 మెయిన్ మూమెంట్స్ మనం ఇక్కడ యెహోషువలో మనం చూస్తాం. ఫస్ట్ ఏంటంటే వాగ్దాన భూమికి ఎంటర్ అవడం అనేది చూస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు ఎలాగా కనానీయులతో యుద్ధం చేశారు, ఎట్లాగా ఏమేమి జరిగిందన్న విషయాలు 6-12 వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇజ్రాయెల్ యొక్క విక్టరీస్ మనకు కనిపిస్తాయి. అట్లాగే ల్యాండ్ని ఎట్లాగా వాళ్ళు విభజించుకున్నారు, ఏ గోత్రానికి ఏ ల్యాండ్ ఇచ్చారు అన్న విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అల్టిమేట్గా ది బుక్ కంక్లూడ్ విత్ జాషువా తన యొక్క చివరి ప్రసంగాన్ని, తన చివరి మాటలని చెప్పి పీపుల్కి చెప్పి అక్కడ ముగించడం మనం చూస్తాం అనమాట. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. సో ఇదంతా మనకు తెలుసు. యెహోషువ ఇక తన యొక్క మొదటి బ్యాటిల్ చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క లార్డ్స్ కమాండర్, ఈ లార్డ్స్ కమాండర్ అంటే నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, ఈ యేసుక్రీస్తునే అక్కడ మనం చూస్తాం. థియోఫనీ అంటాం దీన్ని, థియోఫనీ.
అంటే దేవుడే అక్కడ కనిపించడం అనమాట. ఇప్పుడు మనుషులు ఎలా చూడగలరు? దేవుడిని ఎవరో చూడలేరు కాబట్టి మానవ రూపంలో ఉన్న దేవుడిని వాళ్ళు చూసారన్నమాట. సో, మానవ రూపంలో ఉన్నది ఎవరు? ఇట్స్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఓకే. సో, చూడడం మనం చూస్తా ఉంటాం. అండ్ 6-12 గనక చూస్తే కానానీయుల మీద ఎట్లాగా వాళ్ళు విజయాన్ని సాధించారు అనేది చూస్తాం. ఫస్ట్ యెరికో గోడని కూలగొట్టేస్తారు. 7 మార్లు దాని చుట్టూరు తిరుగుతూ, తర్వాత హాయి దగ్గరికెళ్తారు. అక్కడేమో ఓడిపోతారు. తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ వాళ్ళని రెస్టోర్ చేస్తా ఉంటాడు. అవన్నీ మనకు తెలిసిందే బాగా. నేను కొంచెం ఫాస్ట్‌గా వెళ్తా ఉన్నాను. తర్వాత ఆకాన్ అనే వ్యక్తి శపించబడిన యెరికో పట్టణంలో నుంచి వాటిని ఆ విగ్రహాల్ని తీసుకోవడం మనం చూస్తాం. తర్వాత ఆకాను తన కుటుంబం అంతా అక్కడ చంపబడడం మనం చూస్తా ఉంటాం అనమాట. చంపబడడం మనం చూస్తాం. సో, ఫైనల్‌గా ముందేంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే చాలామంది అడుగుతా ఉంటారు. ఏంటి అంటే అసలు దేవుడు అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ చూపించేవాడు, ఆ కృప చూపించేవాడు, ఆ కనానీయుని ఎలా చంపేశాడు? చంపమని ఎలా దేవుడు యెహోషువ చెప్తాడు అన్న ప్రశ్న మనకి ఎప్పటికప్పుడు వచ్చే ఉంటది. ఇతరులైనా మనల్ని అడిగే ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై కానానైట్స్? కానానీయులు మాత్రమే ఎందుకంటే దే వర్ సో కరప్ట్. వాళ్ళు బాగా చెడిపోయారు. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్. ఆ సెక్స్ విషయంలో ఇంకా వాళ్ళు విపరీతమైన దేవునికి దూరం అయిపోయారన్నమాట. బికాస్ దే వైడ్లీ ప్రాక్టీస్ అండ్ చైల్డ్ సాక్రిఫైస్. అంతేకాదు పిల్లల్ని సాక్రిఫైస్ చేసే విధంలో కూడా వాళ్ళు ఎక్కడికో పీక్‌లోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. అందుకే మనం ఈ ఆదికాండము మనం చాప్టర్ నేను మర్చిపోయాను. 15వ అధ్యాయం అనుకుంటా. ఏమంటాడంటే అబ్రహాముకి మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు తిరిగొస్తారు అని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటది. ఏమనంటే కనానీయుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదంటారనమాట. వీళ్ళే అనమాట. అంటే ఆ యొక్క పనిష్మెంట్ వాళ్ళేమంటారు పనిష్మెంట్ తీసుకునే సమయం ఇంకా రాలేదు అనే విషయాన్ని చెప్తాడనమాట. అంటే పనిష్మెంట్ వచ్చే సమయం వచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ యొక్క పనిష్మెంట్‌ని వాళ్ళ మీద జడ్జిమెంట్‌ని ఇజ్రాయేల్ రూపంలో వాళ్ళకి అనుగ్రహించాడనమాట. ఎందుకంటే దేవుడు పాపాన్ని ఖచ్చితంగా ఆయన డీల్ చేస్తాడు. చూసి చూడనట్టు వదిలేయడు ఆయన. ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అనుగ్రహిస్తాడు. అట్లాగే కానానీయులు దే డిజర్వ్డ్ టు బి పనిష్డ్. వాళ్ళు ఆ యొక్క పనిష్మెంట్ తీసుకోవడానికి లేకపోతే ఈ యొక్క వీళ్ళ చేత చంపబడ్డానికి దే వర్ డిజర్వ్డ్. వాళ్ళు దానికి తగిన వాళ్ళనమాట. తగిన వాళ్ళు. ఓకే. అంతేకాదు మోషే కూడా చెప్తా ఉంటాడు. మీరు బ్యాటిల్ ఆ యొక్క యుద్ధానికి వెళ్ళకముందే వాళ్ళకొక ఆపర్చునిటీ ఇవ్వండి. సరెండర్ అవుతారో లేదో అని చెప్పి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వండని మనకి కనిపిస్తా ఉంటదనమాట. ఓకే. ఇంకొంచెం ముందుకెళ్దాం. నేచర్ ఆఫ్ కాంక్వెస్ట్. ఇక్కడ చాలా థియరీస్ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే సడెన్ కాంక్వెస్ట్ థియరీ అంటారు. అంటే సడెన్‌గా యెహోషువ వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి అందరిని చంపేశాడు అని చెప్పి ఒక థియరీ ఉంది. అండ్ రెండోదేంటంటే పీస్‌ఫుల్ ఇన్ఫిల్ట్రేషన్ థియరీ. అంటే పీస్‌ఫుల్‌గా వాళ్ళతో కొంత నిదానంగా యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నాడని చెప్పి అంటారు. కొంతమంది రివోల్ట్ మోడల్ అంటే అక్కడ ఉండే పీసెంట్‌ని దాన్నేమంటారు రివోల్ట్ మోడల్ అంటే కొంత ల్యాండ్ లాస్ వైలేట్ చేస్తా ఉంటారు కదా! ఈ టెనెంట్స్ అంటే ఇవి దాని వాళ్ళేమంటారు ఆహ్, భూమిని లీజుకి తీసుకొని చేస్తా ఉంటారు కదా! సో, వాళ్ళతో కలిసి వాళ్ళు రివోల్ట్‌గా వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు అని అంటారనమాట. ఓకే. దాన్నే పీస్‌ఫుల్ ఫిల్ట్రేషన్ థియరీయో సంథింగ్ ఏదో అంటారు. ఓకే. పిసన్ థియరీ అని కూడా అంటారనమాట రివోల్ట్ మోడల్‌ని. ఓకే. అవన్నీ కాదులే గానీ మొత్తానికి యెహోషువ అక్కడున్న వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం మనం చూస్తాం అనమాట. సో, ఇక్కడ చూస్తే గనక ల్యాండ్ ఇక్కడ థిక్ గ్రీన్ కనిపిస్తుంది కదా! ఈ థిక్ గ్రీన్‌లో ఒక ముగ్గురుంటారనమాట. ఈ ముగ్గురు ఏదేది అంటే గాదు, మనష్షే అండ్ రూబెన్. ఈ 3 ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆటిలకి మోషే ఆల్రెడీ ఆ భూమిని వాళ్ళకి పంచిపెట్టేస్తాడనమాట. మోషే ఉన్నప్పుడే. ఇప్పుడు మోషే లేడు కాబట్టి మిగిలిన 9:30 ఇక్కడ మనష్షే అనేది చాలా పెద్ద గోత్రం కాబట్టి సగం మనష్షేకి మోషే ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇంకో సగం మనష్షేకి ఇక జాషువ ఎవడో మనం చూస్తాం అనమాట. ఓకే. ఎలాగా ఈ యొక్క భూమిని డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఇట్ ఈస్ త్రూ లాట్స్ అనమాట. చీట్లు వేసి చేస్తారనమాట. చీట్లు వేయడం కూడా ఎట్లా చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి, ఒక బౌల్‌లోకి నంబరింగ్ తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ ఉంది. ఇది యోధా.
మన ప్లేస్ ఉంది, దీన్ని హెబ్రోన్ అంటారు. ఈ హెబ్రోన్ అనే ప్రాంతానికి నెంబర్ 1 ఇచ్చి, ఈ దాన్ అనే ప్రాంతానికి నెంబర్ 2, ఎఫ్రాయిం అనే ప్రాంతానికి ఇలా నంబరింగ్ అన్నిటికి నెంబరింగ్ ఇచ్చి మిగిలిన యోధా, ఇటుపక్క యోధా, దాను, ఎఫ్రాయిము, జెబులును అలా మిగిలిన 9 గోత్రాలు ఇంకో బౌల్లో తీసుకుంటారు అనమాట. ఒక గిన్నెలోనేమో నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క నెంబరింగ్ ఇస్తారు. ఇంకో గిన్నెలో ఏమో ఈ యొక్క గోత్రాలు ఉంటాయి అనమాట. ఒక దాంట్లో ఏమో ఈ యెహోషువ ఒక స్లిప్ తీస్తే అదే టైంలో ఈ యొక్క ఎవరు ఎవరది అహరోనా అహరోనే అహరోను ఎఫ్రాయిము ఇంకో స్లిప్ తీస్తాడనమాట. ఓకే, ఇంకో స్లిప్ తీస్తాడు. అలా ఇద్దరికి వచ్చినప్పుడు అలా వాగ్దాన భూమిని అలా డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. ఎందుకు అంటే దేవుడే చివరి అల్టిమేట్ ఫైనల్ డిసిషన్, అంటే దేవునికి వదిలేయడం అనమాట. ఎవరి భూమి ఈ ఒకవేళ హెబ్రోన్ అనేది యోధాకు వచ్చిందంటే అది దేవుడు వాళ్ళకి ఆ హెబ్రోన్ అనేది ఇచ్చాడు అని అర్థం అనమాట. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, కాలేబు ఏమంటాడంటే కాలేబు హెబ్రోన్ అనే ప్రాంతాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట. ఎందుకంటే ఆ యొక్క ఏ వేగుల వారిగా పంపించినప్పుడు పాజిటివ్ చెప్తాడు కదా, కాలేబు పాజిటివ్గా చెప్పాడని దేవుడు ఏమంటాడంటే ఆ భూమి తను స్వతంత్రించుకుంటాడు అనేది దేవుడు వాగ్దానం చేస్తాడనమాట. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అనమాట. అలా ఆ హెబ్రోన్ అనే ప్రాంతము యోధా ఆ యొక్క కాలేబుకి వెళ్ళిపోద్ది అనమాట. కాలేబు ఎవరంటే యోధా గోత్రానికి చెందినడు. ఓకే, అండ్ దెన్ కీ థీమ్స్ కనుక చూస్తే ఇజ్రాయెల్స్ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, గాడ్స్ కమాండ్ ఫర్ ఇజ్రాయెల్ టు పర్సూ పీస్ విత్ అదర్ నేషన్. ఇంకేమంటాడంటే గాడ్స్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పీస్ చేసుకోవద్దు, అందరినీ ఎరాడికేట్ చేయండి అని చెప్తా ఉంటాడు. అండ్ అట్లాగే ఈ జనరాసిటీ ఆఫ్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ అట్లాగే దేవుని యొక్క ప్రొటెక్షన్ అండ్ అట్లాగే ఆయన కాపాడిన విధానం అవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది కూడా తీసేద్దాం. సో బుక్ ఆఫ్ జాషువా కనుక చూస్తే హిబ్రూలు అంటే యూదులు ఈ కానానీయుల్ని ఫిజికల్గా ఎలా కాంకర్ చేశారు, ఫిజికల్గా ఎలా దానిపైన విజయాన్ని సాధించారు అనేది మనం జాషువాలో చూస్తాము. జడ్జెస్ న్యాయాధిపతుల్లో స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఈ కానానీయులు హెబ్రూలను ఎలా ఓడించారు అనేది మనకు కనిపిస్తుంది. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? ఫిజికల్గా ఈ యొక్క యూదులు కానానీయుల పైన ఎలా విజయాన్ని సాధించారని చెప్పే పుస్తకం యెహోషువ. ఆ యొక్క ఆధ్యాత్మికంగా ఈ కానానీయులు హెబ్రోనులను ఎలా ఓడించారని చెప్పే పుస్తకమే న్యాయాధిపతులు అనమాట. ఎందుకంటే న్యాయాధిపతులు అలా మనం చూస్తాం స్పిరిచువల్గా చాలా దూరానికి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతారన్నమాట. సో ఇంట్రడక్షన్ టు జడ్జెస్ కనుక చూస్తే జడ్జెస్ 1-2 ఇజ్రాయెల్స్ మారల్ కాంప్రమైజ్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. సో ఎట్లాగా మారల్గా చెప్పాం కదా, మారల్ అనేది ఇలా చూసాం. మారల్ అనేది 10 ఆజ్ఞలు కూడా ఈ మారల్ లాలోకి వస్తాయి. ఈ మారల్ లా ప్రతిదీని కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలు మీరడం మనం చూస్తాం అనమాట. సో ఇజ్రాయెల్ ప్రజలు మొత్తాన్ని ఆ చరిత్ర మొత్తాన్ని చూస్తే ఆ పుస్తకం మొత్తంలో 200 సంవత్సరాల చరిత్ర ఆ న్యాయాధిపతుల్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ అనమాట న్యాయాధిపతుల్లో. సో ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తారు, తర్వాత దేవుడు ఆ యొక్క ఫారినర్స్ దేవుడు ఏం చేస్తాడంటే పక్కనున్న జాతి వాళ్ళని, పక్కనున్న నేషన్స్ని, ఓకే, పక్కనున్న వారిని లేవనెత్తుకొని వాళ్ళపైన జడ్జిమెంట్ తీసుకొస్తాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ప్రభువా నన్ను క్షమించు అని వేడుకుంటారు. తర్వాత దేవుడు ఏదో ఒక న్యాయాధిపతిని లేవనెత్తుకొని వాళ్ళ నుంచి విముక్తి అనుగ్రహిస్తాడు. కొంతకాలం మళ్ళీ వాళ్ళకి పీస్ వస్తుంది, కొంతకాలం వాళ్ళకి సమాధానం వస్తుంది. కానీ మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడు వేరే వాళ్ళ చేత వీళ్ళకి ఇక పనిష్మెంట్ జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఏడుస్తారు. మళ్ళీ దేవుడు ఆ యొక్క న్యాయాధిపతులు లేవనెత్తుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ సర్కిల్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. మనకి ఆ యొక్క న్యాయాధిపతుల పుస్తకం చదువుతా ఉంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. పాపం చేస్తారు, దేవుడు జడ్జిమెంట్ తీసుకొస్తాడు, వాళ్ళు మళ్ళీ ప్రభావం క్షమించంటారు, మళ్ళీ న్యాయాధిపతులు లేవనెత్తుకుంటారు, మళ్ళీ అక్కడ రెస్టోరేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో జడ్జెస్ మొత్తాన్ని కనుక చూస్తే మనకి ఫస్ట్ గిడియోన్ గురించి మనకు కనిపిస్తుంది. మొదటి 6-9 వచనాల వరకు మనకి గిడియోన్ గురించి కనిపిస్తుంది. తర్వాత నెఫ్తాలి గురించి జఫ్తా గురించి కనిపిస్తుంది మనకి. జఫ్తా ఏం చేస్తాడు, తన కూతుర్నే సాక్రిఫైస్ చేసేస్తాడు. అది మరీ దారుణం అది. ఎందుకంటే దేవుడు చైల్డ్ సాక్రిఫైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆశించాడు కదా. కానీ ఇజ్రాయెల్ ప్రజలే చైల్డ్ సాక్రిఫైస్ చేయడం అనేది చాలా చాలా ఘోరం అనమాట. తర్వాత చూస్తే సంసోన్ స్టోరీ అంతా మనకు తెలుసు. దలీలియా
ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత జుట్టులో బలం ఉంటది. అవన్నీ మనకి స్టోరీ చిన్నప్పటి నుంచి వింటానున్నాం. ఓకే. సో, ఇంతమంది 12 మంది న్యాయాధిపతులు ఈ యొక్క ఇజ్రాయెల్ పైన పా పాలించడం మనం చూస్తాం అనమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడే లేవనెత్తుకోవడం మనం చూస్తాం అనమాట. ఓకే. ఇది మొత్తం డేట్స్‌తో సహా ఎన్ని సంవత్సరాల ఆపరేషన్ ఉంది, ఎన్ని సంవత్సరాల డెలివరెన్స్ ఉంది, ఇవన్నీ కూడా నేను డేట్స్‌తో సహా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది కూడా ఏ జడ్జి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ గోత్రం నుంచి వచ్చాడు కూడా ఈ పిక్చర్ తెలియజేస్తదనమాట. ఓకే. జడ్జెస్ 17-21 మనం చూడగలిగితే ఇక భయంకరమైన విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ దానైట్లు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే విషయం, మీకు పిక్చర్ ఉంది కదా! ఈ పిక్చర్‌లో ఈ దాను అనే ప్రాంతానికి మూలిచ్చారు ఇక్కడ. ఓకే. జాషువా దేవుడు ఈ ప్రాంతం ఇస్తారు దానికి. అయితే ఈ దానోళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, ఈ ప్రదేశం నచ్చక వీళ్ళు ఎక్కడ మంచి ప్రదేశం దొరుకుద్దా అని తిరుగుతా ఉంటారు. తిరుగుతున్న టైంలో అదే టైంలో మీకా అనే ఒక 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 ఆయన ఏం చేస్తాడంటే, విగ్రహాలు పెట్టుకొని ఒక లేవీయుడిని ఒక యాజకునిగా పెట్టుకుంటాడనమాట. పెట్టుకుంటా ఉన్నప్పుడు ఆ విగ్రహాలన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఇక యాజకుడిని కూడా పట్టుకెళ్ళిపోయి ఇక్కడ ఉండాల్సిన డాను ఎక్కడికెళ్ళిపోద్దంటే ఇక్కడికెళ్ళిపోద్ది. ఇక్కడున్న ప్రజలందరిని కొల్లగొట్టేసి వాళ్ళు దానిపైన విజయాన్ని సాధించి వాళ్ళ ప్లేస్‌ని వాళ్ళు తీసేసుకుంటారనమాట. సో, యాక్చువల్‌గా దాన్ అనే ప్రాంతానికి ఈ ప్రాంతం ఇస్తే, జాన్ అనే గోత్రానికి ఈ ప్రాంతం ఇస్తే, వాళ్ళు ఈ ప్రాంతానికి అక్కడ వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఓకే. సో, అండ్ దెన్ జడ్జెస్ 19th చాప్టర్ మనం చూస్తే అది చాలా ఘోరంగా ఉంటది. ఆ యొక్క లేవీయులంటే వాళ్ళకి ఏ సిటీస్ ఇవ్వలేదు కదా! ఏ ఏ ఏ ప్లేస్ ఇవ్వలేదు కదా! వాళ్ళు సిటీస్‌లో ఉండాలి. వాళ్ళు సిటీస్‌లో ఉంటూ ఆ యొక్క యాజక ధర్మాన్ని వాళ్ళు చేస్తా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతా ఉంటాడిక్కడ. ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో తిరుగుతా ఉంటాడు ఈ లేవీయుడు. సిటీస్‌లో ఉండాలి. తిరుగుతా ఉంటాడు. అంతేకాదు ఒక ఉపపత్తిని గూడా అతను ఉంచుకుంటాడనమాట. ఉపపత్తిని అసలు ఎట్టి పరిస్థితిలో ఉంచుకోకూడదు. ఓకే. కానీ ఆ లాస్ అన్నీ ఉన్నాయి. రూల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే యాజకుడు ఉపపత్తిని ఉంచుకుంటాడనమాట. అలా తన మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య గొడవయ్యి వాళ్ళు ఉపపత్ని వాళ్ళ ఇంటికెళ్ళిపోవడం చేస్తే, తర్వాత ఈ లేవీయుడు వెళ్తాడు మళ్ళీ. వెళ్ళినప్పుడు అక్కడ 2, 3 రోజులు అక్కడే ఉన్న తర్వాత మళ్ళీ తను బయలుదేరుతా ఉన్నప్పుడు బెంజమిన్ అనే గోత్రం దగ్గరకొస్తాడు. వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ గూడా బెంజమీనీయులందరూ గూడా ఆ మొగోళ్ళని మాకు పంపించండి. మేము వాళ్ళతో సైనించాలి. మేము వాళ్ళతో సైనించాలన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క లేవీయుడు ఆ అమ్మాయిని బయట పడేయడం చూస్తారనమాట. ఆ రాత్రంతా అమ్మాయిని అక్కడ చెరిపేయడం మనం చూస్తా ఉంటామన్నమాట. అంటే అక్కడ ఎలాంటి విషయాలు కనిపిస్తాయంటే మనకి అక్కడ సొదొమ గొమొర్రా టైంలో ఉన్న ప్రజలు ఎలాగైతే ఉన్నారో అంతకన్నా దారుణంగా ఇజ్రాయేల్ ప్రజలు పాడైపోయారన్నమాట. సేమ్ రిజెంబ్లెన్స్, సేమ్ పోలిక మనకు కనిపిస్తది. అక్కడ ఎలాగైతే మొగోళ్ళతో కూడా సైనించాలనుకుంటారో ఇక్కడ కూడా అదే జరుగుద్ది. అని అక్కడ చాలా రిజెంబ్లెన్స్ మనకి కనిపిస్తాయన్నమాట. తర్వాత ఏం చేస్తాడు ఈ లేవీయుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ముక్కలుగా నరికేసి ఒక్కొక్క పార్ట్‌ని ఒక్కొక్క గోత్రానికి అక్కడ ఇచ్చేయడం మనం చూస్తాం అనమాట. ఇచ్చేయగానే ఇజ్రాయేల్ ప్రజలందరూ తిరిగొచ్చి ఎట్టి పరిస్థితిలో బెన్యామీనీయులతో మేము సంబంధాన్ని కలుపుకోమని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలందరినీ చంపేయడానికి వాళ్ళు పూనుకుంటారన్నమాట. అక్కడ చాలామంది అక్కడ చనిపోవడం కూడా మనకు కనిపిస్తది. సో, అది గోత్రాన్ని వెలేసేంత వరకు వెళ్ళిపోతారన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మొదటి ఇజ్రాయేల్ యొక్క రాజుని పిలుచుకుంది ఆ గోత్రం నుంచే. సో, గాడ్స్ వేస్ ఆర్ మనకు అర్థం కావు ఆయన చేసే పనులు. బట్ దేవుడు ఎప్పుడు కూడా తప్పులు చేయడు. ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు. హి ఈజ్ పర్ఫెక్ట్ గాడ్. సో, ఇక్కడ చూస్తే క్రొనాలజీ ఆఫ్ ద జడ్జెస్ న్యాయాధిపతులు గాని చూస్తే 1350 సంవత్సరం నుంచి మొదలయ్యి 950 సంవత్సరాల వరకు ఈ యొక్క చరిత్ర అనేది మనకి కనిపిస్తదనమాట. ఓకే. 200 సంవత్సరాల చరిత్ర మనకి అక్కడ కనిపిస్తా ఉంటది. అండ్ దెన్ కీ థీమ్స్‌కి వస్తే గాడ్స్ గ్రేస్ టు ప్రిజర్వ్ పీపుల్ త్రూ ద రిజెక్షన్ ఆఫ్ హిస్ ఇన్‌స్ట్రక్షన్. దేవుడు వాళ్ళని ప్రిజర్వ్ చేస్తానే ఉంటాడు. ఈ 200 సంవత్సరాల్లో మోరల్‌లా, సివిల్‌లా, సెరిమోనియల్‌లా ఈ 3 లాస్‌ని వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ప్రిజర్వ్ చేస్తానే ఉంటాడు. దేవుడు వాళ్ళని కాపాడుతానే ఉంటాడు. ఇజ్రాయెల్ డెస్పరేషన్ ఫర్ గాడ్స్ రెస్క్యూ. ఇజ్రాయెల్ కూడా దేవుని యొక్క రెస్క్యూ కోసం వాళ్ళకి అనుకోవడం మనం చూస్తాం అనమాట. ఓకే. అండ్ దెన్ ఇంట్రడక్షన్ టు బుక్ ఆఫ్ రూత్. ఇక్కడ మనకు బుక్ ఆఫ్ రూత్ కనిపిస్తది. రూతు, నయోమి స్టోరీ కూడా మనకు తెలుసు. నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోతా ఉంటారు. రూతు రెండో
ఏమంటారు కోళ్ళు అనమాట. సో కోళ్ళు అయినప్పటికీ వాళ్ళు నీ ప్రజలే నా ప్రజలే అని చెప్పి రూతు యూదురాలు కానప్పటికీ కూడా యూదు యూ 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 యూదత్వాన్ని దాన్నేమంటారు జుడాయిజాన్ని హత్తుకోవడం మనం చూస్తాం అనమాట. అట్లాగా తర్వాత బోయాజుని పెళ్లి చేసుకోవడం, వాళ్ళిద్దరూ చెక్క ఇక దేవుని యొక్క దావీదు యొక్క సంతానంలో దావీదు యొక్క పూర్వీకులు అవుతారనమాట. ఓకే. ఎవరు రూతు అండ్ బోయాజు. సింపుల్‌గా వెళ్ళిపోదాం. కీర్తించిన ఇన్ ద బుక్ ఆఫ్ ఇది కూడా ముందుకెళ్ళిపోదాం. అండ్ ఇంట్రడక్షన్ టు ద బుక్స్ ఆఫ్ సామ్యూయల్. సమూయేలు పుస్తకాలు గనక మనం చూస్తే మొదటి సమూయేలు గనక మనం చూస్తే 1-7 వరకు సౌలు గురించి మనకు కనిపిస్తది. సౌలు ఎట్లాగా దేవుడి చేత పిలువబడ్డాడు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిని కింగ్ ఎందుకు కావాలనుకున్నారు. ఆ విషయాలన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి. తర్వాత సౌలు రాజు కావడం మనకు కనిపిస్తాయి. తర్వాత సౌలు ఎలాగా పతనం అయిపోయాడన్న విషయాలు కనిపిస్తా ఉంటాయి. తర్వాత దావీదుని ఎలా లేవనెత్తుకున్నాడన్న విషయాలు మనకు కనిపిస్తాయన్నమాట. ఓకే. తర్వాత ఆర్క్ ఇది చూస్తే గనక మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఏంటిది? సమూయేలు వస్తాడు. పేరేంటి? హేనా ఏం చేస్తది? ఇక గొడ్రాలుగా ఉన్నప్పుడు తన దేవుని దగ్గరికొచ్చి వేడుకుంటా ఉన్నప్పుడు తనకి కుమారుడిని అనుగ్రహిస్తాడు దేవుడు. సమూయేలు కుమారుడిని అనుగ్రహించినప్పుడే ఇక నేను దేవునికి నీకే సమర్పించేస్తానని చెప్పి తను అనుకోవడం. అదే టైంలో ఈ సమూయేలు చిన్నప్పటి నుంచే ఈ యొక్క టెంపుల్‌లో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండడం మనం చూస్తాం అనమాట. సో అక్కడే పెరగడం మనం చూస్తాం అనమాట. తర్వాత ఏం జరుగుద్ది? ఈ యొక్క ఫిలిస్తీన్స్ మీద యుద్ధం వచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఇక మందసాన్ని దేవుడు పర్మిషన్ లేకుండా, దేవుడు అనుమతించకుండా మందసాన్ని ఈ యొక్క యుద్ధంలోకి తీసుకొచ్చాడు మనం చూస్తాం. అయినప్పటికీ వాళ్ళు ఆ యుద్ధాన్ని ఓడిపోతారు. అప్పుడు ఆ యొక్క మందసం అనేది ఫిలిస్తీన్స్ పట్టుకెళ్ళిపోవడం మనం చూస్తాం. అలా 7 మంత్స్ ఆ ఫిలిస్తీన్స్‌తో పాటే ఆ మందసం ఉంటదనమాట. సో ఇజ్రాయెల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మందసం అంటే ఏంటో తెలుసు కదా! మందసం అంటే దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధే వాళ్ళతో లేదనమాట. అలా 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు అక్కడే ఆ మందసాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకున్నప్పుడు ఫిలిస్తీన్స్‌కి ఆ వ్యాధులు రావడం, తెగుళ్ళు రావడం జరిగినప్పుడు వాళ్ళని దాన్ని ఎడ్ల బండి మీద కట్టేసి దాన్ని పంపించేస్తారనమాట. అలా 7 నెలల తర్వాత ఆ యొక్క మందసం ఇజ్రాయెల్‌కి తిరిగి రావడం మనం చూస్తాం. ఇదే టైంలో ఈ యొక్క మందసం వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు ఏలీ మూర్ఛొచ్చి చచ్చిపోతాడనమాట. అంతకుముందే తన కుమారులు కూడా చనిపోవడం మనం చూస్తా ఉంటాం. ఓకే. ఇక్కడ చూస్తే గనక ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మోనార్కీ. అంటే ఏమీ లేదు. దాన్నేమంటారు? రాజుల కాలం ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది అంటే వాళ్ళకి కాన్స్టెంట్‌గా ఫిలిస్తీన్స్ దగ్గర నుంచి యుద్ధ సన్నాహాలు, వాళ్ళతో ఎప్పుడు గొడవాడుకోవడం అనేది వాళ్ళకి చాలా కాలం నుంచి వస్తా ఉందనమాట. దాని గురించి ఒకటిను. అండ్ అట్లాగే దే వర్ వెల్ డిసిప్లిన్డ్. అంతే చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క అన్నిటిలో కూడా చాలా డిసిప్లిన్డ్‌గా ఉన్నారు. వాళ్ళకి రాజులున్నారు. వాళ్ళకి భటులున్నారు. సైన్యం ఉంది. వాళ్ళకి వెపన్స్ ఉన్నాయి. కత్తులు, సామాగ్రి అన్నీ ఉన్నాయి. మనకు లేవు అన్న విషయాన్ని ఒకటి రీసెంట్‌గా అపెక్‌లో ఓడిపోయారు కదా! దాని గురించి ఒకటి. అండ్ అట్లాగే ఇతరులాగా మనకి రాజు లేడు అన్న విషయం వాళ్ళని రాజు కావాలి అనేటట్లు చేసిందనమాట. అండ్ అట్లాగే ఏలీ యొక్క కుమారులు కూడా ఫెయిల్ అయిపోవడం అనేది మనం చూస్తాం అనమాట. అండ్ దాన్ని చూస్తే ది టైమ్ లైన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ శామ్యూయల్ బుక్ ఆఫ్ గనుక చూస్తే టైమ్ లైన్ ఇది. ముందుకెళ్దాం. అచీవ్‌మెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ సౌల్. మనకు తెలుసు సౌలుని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఎన్నో విజయాలు సాధించాడు. అమోరీయుల మీద, మోయాబీయుల మీద, ఎదోమీయుల మీద ఎంతో చేసినప్పటికీ సౌలు దేవునికి అవిధేయత చూపించాడన్నమాట. ఒక చోట సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ సమూయేలు చేయాలి. కానీ సమూయేలు కోసం వెయిట్ చేయకుండా తనే ఆ బలర్పించేస్తాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది కూడా చూస్తే అమాలేకీయులందరిని చంపేయమని చెప్తే అక్కడ వాళ్ళని విడిచిపెట్టేస్తాడనమాట. అట్లాగా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి దేవుడు తనని రిజెక్ట్ చేశాడు అన్న విషయాన్ని సమూయేలు కూడా ఆ యొక్క సౌలుకి చెప్పడం జరుగుద్ది. అదే టైంలో పక్కన ఉన్న చిన్న దావీదు, ఆ గొర్రెలు కాసుకునే దావీదు, మీ కుమారులు ఎవరు అని అంటే ఆ దావీదుని తప్ప మిగతా కుమారులందరిని అక్కడ నుంచోబెడతాడు. కానీ సమూయేలు మాత్రం వీళ్ళలో ఇంకెవ్వరు లేరా నీ కుమారులు అంటే ఉన్నారు. అతను వర్ది కాదు, గొర్రెలు కాసుకునేవాడు అన్నప్పుడు ఆ దావీదుని తీసుకొచ్చినప్పుడు ఇతనే అని చెప్పి అతనికి అభిషేకం చేయడం మనం చూస్తాం అనమాట. అభిషేకం చేస్తాడు. కానీ ఇంకా రాజు అవడనమాట. తర్వాత అలాగా ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇదే టైంలో ఈ యొక్క సౌలు చాలా
ఫిజికల్గా కృంగిపోతూ ఉంటాడు అనమాట. చాలా ఫిజికల్గా కృంగిపోతా ఉన్నప్పుడు అదే టైంలో ఈ యొక్క దావీదు బాగా ప్లే చేస్తాడు కదా, ఇన్స్ట్రుమెంట్ బాగా ప్లే చేస్తాడు కదా, అలా దావీదు ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ తెలుస్తుంది అనమాట. అక్కడ చూస్తే కనుక మనకు కనిపిస్తుంది, మొదటి సమయాలు మనం చదువుతా ఉంటే 16 అధ్యాయాలు చదువుతా ఉంటే దేవుని తగ్గించే దురాత్మ వచ్చి ఏం చేస్తుందంటే అక్కడ సౌలుని ఆటంకపరుస్తూ ఉంటుంది అనమాట, ఆటంకపరుస్తూ ఉంటుంది. అట్లాగా ఈ డేవిడ్ బాగా వైలిన్ చేస్తాడు, బాగా ప్లే చేస్తాడు అని తెలిసినప్పుడు దావీదు అట్లాగా రాజభవనంలోకి వస్తాడనమాట. రాజభవనంలోకి వచ్చి ఈ సౌలు దగ్గర పరిచారం చేస్తూ ఉంటాడు. తర్వాత మనకు తెలుసు గొలియాతు వస్తాడు. కొంచెం ముందుకెళ్ళిపోదాం. తర్వాత గొలియాతు వస్తాడు. గొలియాతు పైన విజయాన్ని సాధిస్తాడు. బాగా పేరు దావీదుకి వస్తా ఉంటదనమాట. బాగా వచ్చేస్తా ఉంటది. ఓకే. తర్వాత మనకు తెలుసు సౌలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు రాజు అవుతాడనమాట. దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు అయిన తర్వాత చేసిన ముఖ్యమైన పనులేంటంటే అప్పటిదాకా సౌలు టైంలో ఈ 12 గోత్రాలు కూడా యూనిటీగా ఉండవనమాట. అన్నీ ఒకేలాగా ఉండవనమాట. కానీ దావీదు రాజు అయిన తర్వాత ఈ 12 గోత్రాల్ని యూనిటీని తీసుకొస్తాడనమాట. యూనిటీని తీసుకొస్తాడు. అని అట్లాగే క్యాపిటల్ హెబ్రోన్‌లో ఉండేది. కానీ హెబ్రోన్ నుంచి యెరూషలేములోకి అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే. సో, హెబ్రోన్ నుంచి జెరూసలేంలోకి మారడం మనం చూస్తాం. అక్కడే ఈ యొక్క మందసాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు ఈ యొక్క ఉరియా ఆ యొక్క వ్యక్తి దాన్ని పట్టుకోవడంతో చనిపోవడం మనం చూస్తాం అనమాట. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ యొక్క మందసాన్ని జెరూసలేంలోకి తీసుకురావడం మనం చూస్తా ఉంటాం. ఓకే. ఇవి తను చేసిన చాలా సక్సీడ్ అయ్యాడు 12 మంది గోత్రాల్ని కలపడం కోసం. అండ్ దెన్ ఇది చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైద్ది. మధ్యలో ఉన్న పింక్ ఉంది గదా! ఈ పింక్ అంతా సౌలు పరిపాలించింది. సౌలు పరిపాలించిన రాజ్యాలవన్నీ. ఈ యొక్క బ్లూ లైన్ ఉంది గదా! ఈ బ్లూ కలర్ ఉంది. ఇదంతా కూడా దావీదు పరిపాలించారనమాట. అంత కాంకరర్ అనమాట. యాక్షన్ చాలా యుద్ధాలు గెలిచాడు. చాలా భూమిని గూడా స్వతంత్రించుకున్నాడు. ఇదంతా దావీదు పరిపాలించిన రాజ్యం అనమాట. సో, అంతవరకు ఎక్స్‌టెండ్ అయ్యాడనమాట. అండ్ దెన్ ప్రాఫిట్స్ డ్యూరింగ్ డేవిడ్ టైమ్ ఉన్న ప్రాఫిట్స్ గనక చూస్తే నాతాన్ అంటాడు. నాతాన్ మనకు తెలుసు. ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో ఈ నాతాన్ ఎళ్లి రిబ్యూక్ చేస్తాడు. నువ్వు చేసింది తప్పు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉంటాడు. అండ్ గాదు చూస్తే గనక గాదు గూడా ఇక సెన్సస్ విషయంలో 70 మంది చనిపోతారు. సెన్సస్ చేస్తాడు. దేవుడు తీయొద్దు అంటే కూడా ఇక దావీదు అక్కడ సెన్సస్ చేస్తాడనమాట. అలా గాదొచ్చి చెప్తాడు, వార్న్ చేస్తా ఉంటాడు. 2 గుడ్ డీడ్స్ మనకు కనిపిస్తా ఉంటాయి. ఏంటంటే జోనాతాన్ చనిపోతారు కదా! అప్పటికే జోనాతాన్ యొక్క కుమారుడికి కైండ్‌నెస్ చూపిస్తా ఉంటాడు. ఓకే. కొంచెం ముందుకెళ్దాం. సొలొమోన్ దగ్గరికొచ్చేసరికి కింగ్ ఆఫ్ పీస్. డేవిడ్ ఈస్ ద కింగ్ ఆఫ్ యాక్షన్. డేవిడ్ ఏమో కింగ్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ చేసేవాడు బాగా యుద్ధాలు చేసి భూమిని స్వతంత్రించుకున్నాడు. సొలొమోన్ ఏంటంటే కింగ్ ఆఫ్ పీస్. ఉన్న భూమిని ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గానీ దాన్ని కాపాడుకుంటే సరిపోద్దనమాట. సో, అది ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం చేసిండంటే 12 డిస్ట్రిక్ట్స్‌గా చేసేస్తాడు. అక్కడున్న 12 గోత్రాలను 12 డిస్ట్రిక్ట్స్‌గా చేసి టాక్స్‌ని కలెక్ట్ చేస్తా ఉంటాడు. ఎందుకు టాక్స్‌లు అవసరం అంటే ఎందుకంటే మరి తన యొక్క సైన్యం పెంచి పోషించాలి కదా! అట్లాగే ఎన్నో కట్టడాలు కడతా ఉంటాడు. దేవునికి టెంపుల్ కడతా ఉంటాడు. ఇవన్నీ కడతా ఉంటాడు. దీని అందరికీ మరి డబ్బు కావాలి కదా! అందుకని ప్రజల పైన టాక్స్ విధిస్తా ఉంటాడు. సో, సొంత ప్రజల చేతే ఆ టాక్స్‌ని కట్టించుకోవడం మనం చూస్తా ఉంటాం. అట్లాగే లేబర్ గూడా ఇంచుమించు ప్రతి ఎవ్రీ మంత్ 30,000 ఇజ్రాయెల్ ప్రజల్ని లేబర్ కోసం వాడుతా ఉంటాడు. ఎందుకని కట్టడాలు కట్టాలంటే మనకు చెక్కలు కావాలి కదా! ఆ చెక్కలు ఎక్కడ దొరుకుతాయంటే కేదారు వృక్షాల్లో దొరుకుతాయన్నమాట. కేదారు వృక్షాలన్నమాట. కేదారు వృక్షాలు ఎక్కడ ఉంటాయంటే లెబనాన్‌లో ఉంటాయన్నమాట. సో, అలా లేబర్ అనేది బాగుంటది. ఆ లేబర్ కూడా ఎవరు? బయట నుంచి కాదు కదా! ఇజ్రాయెల్ ప్రజలే అన్నమాట. అట్లాగా ఫారిన్ ట్రిబ్యూట్ అండ్ గిఫ్ట్స్ బాగా ఫారిన్ వాళ్ళకి వేరే దేశాల వాళ్ళకి గిఫ్ట్‌లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తా అట్లాగే ట్రేడింగ్ చేస్తా ఉంటాడు. ఇవన్నీ చేస్తా ఉంటాడన్నమాట. ఓకే. చేస్తా ఉంటాడు.
అండ్ ఫారిన్ రిలేషన్షిప్స్, బాగా ఫారిన్ రిలేషన్స్, వేరే దేశాలతో బాగా సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. బిల్డింగ్ యాక్టివిటీస్ భయంకరంగా చేస్తాడు అనమాట. టెంపుల్ కడతాడు, టెంపుల్ కట్టేసుకుంటాడు. ఓకే, టెంపుల్ కట్టి దేవుని కోసం టెంపుల్ కడతాడు. దావీదు కట్టాలనుకుంటాడు కానీ దేవుడు చెప్తాడు నీ కుమారుడు కడతాడని. సో దానికి కావాల్సిన సామాగ్రి అంతా దావీదే సమకూర్చి పెడతాడు అనమాట. నన్ను చూస్తే తన ఓన్ ప్యాలెస్ కట్టుకుంటాడు. తన టెంపుల్ కట్టడానికి 7 సంవత్సరాలు పడితే తన ఓన్ ప్యాలెస్ కట్టుకోవడానికి 13 సంవత్సరాలు పడింది. అంటే టెంపుల్ కంటే ఇంకా పెద్దగా గ్రాండ్గా తన ఓన్ ప్యాలెస్ని కట్టుకున్నట్లుగా మనం చూస్తాం అనమాట. ఓకే, అండ్ దెన్ హాల్ ఆఫ్ పిల్లర్స్, ఇంకా కొన్ని కట్టడాలు కట్టాడు ఆయన. అట్లాగే ఫరో యొక్క డాక్టర్ కూడా ఇల్లు కడతాడు. ఇవన్నీ చేస్తాడనమాట. తర్వాత స్పిరిచువల్ డిక్లైన్, చాలా స్పిరిచువల్. నాకు దేవుడిని ఒక వరం అడిగితే జ్ఞానమే ఇవ్వమని వరం అడిగితే ఆ జ్ఞానం అనే వరం తీసుకుంటాడు కానీ పరమ మూర్ఖుడు అనకూడదు కానీ అలా అలా అయిపోతాడు అనమాట. ఇక స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయంలో బాగా దేవునికి దూరం అయిపోవడం మనకు కనిపిస్తుంది చాలా అనమాట. చేస్తున్నాను అక్క. ఇలా 3 రీజన్స్ ఉండడం వల్ల చాలా వర్క్ పడుతుంది. ఎవరో మైక్ ఆన్ చేశారు ప్లీజ్. ఓకే, ఓకే. అండ్ మరీ ఘోరం ఏంటంటే 1000 మంది భార్యలు ఉంటారు కదా! సో అందుట్లో చాలా మంది వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యూదులు కాని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో యూదులు కాని వాళ్ళకి వేరే దేవుళ్ళు ఉంటారు కదా! ఆ వైఫ్‌ని మెప్పించడం కోసం వాళ్ళ దేవుళ్ళకి కూడా గుళ్ళు కట్టడం మనం చూస్తాం అన్నమాట. ఓకే, 2 గుళ్ళు, వేరే దేవుడి యొక్క గుళ్ళు సొలొమోన్ కట్టడం మనం చూస్తాం అన్నమాట. కానీ చివరికి చచ్చిపోతా ఉన్నప్పుడు రియలైజ్ అయ్యి ఆ పరమ గీతాన్ని మనం రాయడం చూస్తాం అనమాట. అక్కడ ఏమని ఉంటది, అల్టిమేట్‌గా ఏం కంక్లూడ్ చేస్తారంటే మానవుని యొక్క ద ఫస్ట్ డ్యూటీ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొనడం అన్న విషయాన్ని చెప్తాడనమాట. మనిషి యొక్క పర్పస్ మనిషి ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలంటే దేవునికి భయపడుతూ ఆయన ఆజ్ఞలు గైకొనాలి అన్న విషయాన్ని చెప్తాడు. అంతా వ్యర్థము అన్న విషయాలు అక్కడ సొలొమోన్ చెప్తా ఉంటాడనమాట. ఓకే, అండ్ ఇదే టైంలో లిటరరీ ఏజ్ అనేది చాలా పెద్దగా అయిపోయిందనమాట. లిటరరీ ఏజ్ అంటే రైటింగ్ పరంగా మనం సామెతలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఈ పీరియడ్‌లోనే వచ్చినాయనమాట. ఓకే, ఈ పీరియడ్‌లోనే వచ్చినాయనమాట. ఇంకొంచెం ముందుకెళ్దాం. పనిష్మెంట్ తర్వాత ఏం జరిగింది, జెరోబాము ఇన్‌చార్జ్ చూపించిన తర్వాత ఏం జరిగింది, ఇదే టైంలో ఈ యొక్క లేబర్ ఉంది కదా! మనం చూసాం కదా! ఈ లేబర్‌ని పెట్టాడు సొలొమోను. ఈ కట్టడాలన్నీ కట్టడం కోసం 30,000 మంది ప్రతి మంత్ లేబర్‌ని తీసుకొచ్చాడని చెప్పాం కదా! ఈ లేబర్స్‌కి ఒక హెడ్డే ఈ జెరోబాము. గుర్తుపెట్టుకోండి ఈ జెరోబాము అనే వ్యక్తిని. సో ఈ జెరోబామే హెడ్ అనమాట. ఈ జెరోబాము హెడ్ వాళ్ళందరినీ ఏకత్వం చేస్తా ఉంటాడు. లేబర్‌ని ఏకత్వం చేస్తా ఉంటాడు. అట్లాగే అహీజా అనే ప్రవక్త వచ్చి తన యొక్క బట్టల్ని 12 పీసులుగా చింపుకొని తను ప్రవచిస్తాడు. ఎందుకంటే 12 విభాగాలుగా ఈ యొక్క ఇజ్రాయెల్ విడిపోతది అన్న విషయాన్ని చెప్తా ఉంటాడు. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇవన్నీ ముందుకెళ్దాం. ఓకే, ఫ్యాక్టర్స్ తర్వాత మనకేం కనిపిస్తుందంటే ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది యునైటెడ్ 12 గోత్రాలతో కలిపిన ఇజ్రాయేలు దేశం అనేది ఏమైపోద్దంటే 2గా చీలిపోతదనమాట. 2గా చీలిపోతది. ఈ 2గా చీలిపోయింది కదా! ఈ 2గా చీలిపోయిన దాన్ని పైన ఇజ్రాయెల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మ్యాప్‌ని గనక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇండియా మనం సౌత్‌లో ఉన్నాం కదా! సౌత్ ఒకటి, పైన ఉన్నది నార్త్. ఢిల్లీ ఇవన్నీ కూడా నార్త్ కదా! సో నార్త్ అంతా ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్‌కి నార్త్ అంతా ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్‌లో ఎన్ని గోత్రాలంటే 10 గోత్రాలు. 10 గోత్రాలుంటాయి. కింద మనం సౌత్ కదా! ఈ సౌత్‌లో 2 గోత్రాలు మాత్రమే. ఆ 2 గోత్రాలు ఏంటంటే యోదాను, బెంజమైట్స్. ఓకే, బెంజమైట్స్. ఈ 2 గోత్రాలు కలిపి యోదా అంటారనమాట. పైన 10 గోత్రాలని కలిపి ఇజ్రాయెల్ అంటారు. జాగ్రత్తగా వినండి. పైన నార్త్‌లో ఉన్న 10 గోత్రాలని కలిపి ఇజ్రాయెల్ అంటారు. కింద సౌత్‌లో 2 గోత్రాలని కలిపి యోదా అంటారు. ఓకే, యోదా కింగ్డమ్, యోదా రాజ్యం అని చెప్పి అంటారన్నమాట. మరి ఈ యొక్క యోదాని పరిపాలించేది ఎవరు, ఇజ్రాయెల్ పరిపాలించేది ఎవరు అంటే జాగ్రత్తగా వినండి. సొలొమోను అంటే దావీదు వంశస్థులందరూ కూడా యోదాని పరిపాలిస్తా ఉంటారు. అంటే 2 గోత్రాల్ని కలిపిన దాన్ని యోదా అంటాం కదా! ఈ యోదాని దావీదు వంశస్థులందరూ పరిపాలిస్తా ఉంటారు. ఓకే, పైనున్న 10 గోత్రాల్ని మాత్రం ఎవరైతే ఏ రాజుని ఎవరైతే చంపుతారో వాళ్ళే రాజైపోతారన్నమాట. ఓకే, సో వాళ్ళందరిని పరిపాలించేది ఎవరంటే జెరొబాము.
ఓకే. సో కింద డివైడ్ కింగ్డమ్ అనే సొలొమోన్ చచ్చిపోయిన వెంటనే ఇది 2గా డివైడ్ అయిపోతది. సొలొమోన్ యొక్క కుమారుడు రెహోబాము ఈ 2 గోత్రాల్ని పరిపాలిస్తా ఉంటాడు. అంటే యోధా గోత్రాన్ని పరిపాలిస్తా ఉంటాడు. ఈ పక్కన జెరోబాము ఏం చేస్తాడంటే ఈ 10 గోత్రాల్ని తను రాజుగా పరిపాలన చేస్తా ఉంటాడనమాట. ఓకే. అయితే ఈ యొక్క కింగ్డమ్ అనేది 2గా స్ప్లిట్ అయిపోవడానికి, 2గా విడిపోవడానికి గల కారణాలు చూస్తే మనకు తెలుసు. ఇందాక చెప్పాను కొన్ని. సొలొమోన్స్ కోర్ట్ అండ్ ఫ్యామిలీ లైఫ్, తన ఫ్యామిలీ లైఫ్ చాలా లగ్జూరియస్‌గా బతుకుతా ఉంటాడు. టాక్సేషన్ బాగా పెరిగిపోతది. మిలిటరీ ఆర్గనైజేషన్ అంతమంది కొన్ని లక్షల మంది సైన్యాన్ని పోషించాలంటే చాలా డబ్బు కావాలి. అండ్ అట్లాగే 12 డిస్ట్రిక్ట్స్‌గా దాన్ని డివైడ్ చేసి అక్కడ టాక్స్‌ని కలెక్ట్ చేయడం, బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఎంతోమంది ఎన్నో బిల్డింగులు తయారు చేయడం దానందరికి ఖర్చవుద్ది కదా! ఖర్చవుద్ది కదా! ఇవన్నీ కూడా రిలీజియస్ ప్రాక్టీస్ కూడా మనకి కనిపిస్తాయన్నమాట. సో, ఇది చూస్తే జాగ్రత్తగా చూడండి. సో, కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూడా. కింద యోధా ఉంది కదా! ఈ యోధాని రెహోబాము పరిపాలిస్తాడు. రెహోబాము ఎవరు? సొలొమోను యొక్క కుమారుడు. పైనున్న ఇజ్రాయెల్‌ని ఈ జెరోబాము పరిపాలిస్తా ఉంటాడనమాట. జెరోబాము అంటే 10 గోత్రాలను జెరోబాము పాలిస్తాడు. సో, తక్కువ తక్కువ ప్లేస్ మాత్రమే దావీదు వంశస్థులకు ఇవ్వబడింది. ఓకే. సో, తర్వాత చూస్తే ఈ జెరోబాము ఏం చేస్తాడంటే 2 దేవాలయాలను కట్టేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సొలొమోన్ కట్టించిన టెంపుల్ ఎక్కడుంది? ఈ యొక్క జెరూసలేంలో ఉంది. జెరూసలేంలో ఉంది. అవునా? మీకు ఇది అర్థం అవ్వాలంటే మీకు ఇది చెప్తాను. ఏంటి అంటే ఇదివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా! కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా తిరుపతొచ్చేవాళ్ళు కదా! తిరుపతొచ్చి అది చాలా పెద్ద దేవాలయం వాళ్ళకి కదా! సో, ఎంత దూరంలో ఉన్నా ఈ తిరుపతొచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రాలన్నీ 2 విడిపోయినాయో, ఈ యొక్క కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? యాదాద్రి అనే ఒక ఊరుంది. ఆ యాదాద్రిని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యునైటెడ్‌గా ఉన్నప్పుడు ఆ యొక్క డబ్బంతా ప్రజలందరూ ఎక్కడికెళ్ళిపోతా ఉంటారు? ఆంధ్రప్రదేశ్‌కెళ్ళిపోతా ఉంటారు. సో, దానికి ఇన్‌కమ్ అంతా ఎవరికొస్తది? ఆంధ్రప్రదేశ్ వస్తది. సో, ఇప్పుడు ఏం చేశారంటే ఇన్‌కమ్ వాళ్ళకి పోకూడదని ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఏం చేశారు? వీళ్ళ దేవుడినే మార్చేశారన్నమాట. దేవుడినే మార్చేశారు. ఓకే. అప్పటిదాకా 7 కొండల స్వామిని మొక్కేవారు. ఇప్పుడు వేరే దేవతని మొక్కుతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ గూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క 2గా విడిపోయినాయో టెంపుల్ అనేది జెరూసలేంలో ఉండిపోయింది. యోధాలో ఉండిపోయింది. కానీ వీళ్ళందరికీ టెంపుల్‌కి రావాలంటే వీళ్ళెక్కడికి రావాలి? జెరూసలేంలోకి రావాలి. అలా రాకుండా ఉండడం కోసం ఈ జెరొబా అనే వ్యక్తి ఏమంటాడంటే ఇక్కడొక టెంపుల్ కట్టేస్తాడు. బేతేల్ స్టార్టింగ్ అట్టడుగున ఉంటది. ఇక్కడేమో దాను. ఈ 2 దగ్గర టెంపుల్స్ కట్టిస్తాడనమాట. ఓకే. ఇంక ఇక్కడికెళ్ళొద్దు అని చెప్పి. జెరూసలేంకెళ్ళొద్దు అని చెప్పి. అండ్ అట్లాగే క్యాపిటల్ కూడా ఇది క్యాపిటల్ తర్వాత సమరయకు మారుద్దిలే. ఓకే. ముందుకెళ్దాం. ఆ! చూడండి. ఇది చాలా సింపుల్‌గా నేను తేల్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్‌గా ఎళ్తే అంటే ఇది మనం జూమ్ మీటింగ్ కాబట్టి ఇన్ డెప్త్‌గా మనం వెళ్ళడం అసాధ్యం కాబట్టి ఇక్కడ మీ ఈ టేబుల్‌ని చూస్తా ఉంటే మనకు అర్థమైతది. ఇటుపక్కంతా ఇజ్రాయెల్‌ని పరిపాలించిన రాజులు, ఇటుపక్కంతా యోధాను పరిపాలించిన రాజులు. ఇక్కడ చూస్తే యోధాను పరిపాలించిన వాళ్ళందరూ కూడా చూడండి ఇక్కడ ఆర్‌పీకే అని కనిపించింది కదా! సక్సెసర్ అనమాట. అంటే రెహోబాము ఎవరి కుమారుడంటే ఎవరి కుమారుడు? సొలొమోన్ కుమారుడు. అండ్ అట్లాగే ఈ అబీజా ఎవరి కుమారుడంటే రెహోబాము కుమారుడు. అలా సన్ మాత్రమే కనిపిస్తాయి. సో, దావీదు వంశస్థులు మాత్రమే పరిపాలించినట్లు కనిపిస్తది. ఇక్కడ చూస్తే ఈ జెరోబాము అనేవాడు ఎవడు? సర్వెంట్. ఎవరో సర్వెంటు? సొలొమోన్ సర్వెంట్. కానీ రాజైపోయాడు. తర్వాత నాదాబు తన కుమారుడు. తర్వాత బాషా ఎవరు కాదు ఇతను ఒక సర్వెంట్ అనమాట. ఆ బాషా వస్తాడు. తర్వాత అతని కుమారుడు వస్తాడు. తర్వాత క్యాప్టెన్ పరిపాలించాలా ఎవరైతే రాజుని చంపేస్తారో వాళ్ళే రాజైపోతారన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇంకోటి మనం అర్థం చేసుకోగలిగితే ఇజ్రాయెల్‌ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరంభం ఈవిల్‌గానే ఉంది. వాళ్ళ అంతం కూడా ఈవిల్‌గానే ఉంది. అంటే వాళ్ళు హింసతో మొదలుపెట్టారు. వాళ్ళ జీవితం స్టార్ట్ నుంచి ఈవిల్‌గానే ఉంది. ఎండ్‌లో కూడా ఈవిల్‌గానే ఉంది. ఓకే. వీళ్ళందరిలోని ఈవిల్ కనిపిస్తది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మిగిలిన రాజులు కూడా ఇక్కడ చూస్తే గనక ఇజ్రాయెల్‌ని పరిపాలించినోళ్ళు మొత్తం 19 మంది రాజులు. 19 మంది రాజులు. ఈ 19 మంది రాజుల్లో ఒక్కడు కూడా మనకు నీతిమంతుడు కనిపించడు. జాగ్రత్తగా వింటున్నారా? ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇందులో ఒక్కడన్నా మనకి గుడ్ అనేది కనిపిస్తుందా?
ఇక్కడ ఒక్కడు కూడా మనకు గుడ్ అని కనిపించట్లా. అండ్ అట్లాగే వేరే టేబుల్ ఇది నెక్స్ట్ రాజులో మిగిలిన రాజులు ఇక్కడ ఒక్క చోటే జెహూ దగ్గర మాత్రమే మనకు ఒక గుడ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకెక్కడ కూడా మనకి గుడ్ అనేది మనకి కానీ గుడ్తో స్టార్ట్ చేశాడు కానీ చివరికి ఈవిల్ అయిపోయాడు. కానీ ఇజ్రాయెల్ని చూస్తే కనుక తన ఆరంభం రెహోబాం ఆరంభం 2 ఈవిల్గానే ఉన్నాయి. అబీజా కూడా ఈవిల్గానే ఉంది. ఆస ఈజ్ ఏ గుడ్ కింగ్. తన స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు, ఎండింగ్లో కూడా మంచిగా ఉన్నాడు. జెహోషాబాత్ అయితే నీతిమంతుడు. ఓకే, ఇక్కడ చూడండి ప్రవర్తన కూడా పెట్టాను. ఇక్కడ నొక్కితే మనకి ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాఫిట్ జెహూ మీద కొడితే జెహూ ఏం చేశాడు అన్న విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ చాలా టైం పట్టేస్తుంది మనం ఇదంతా చూడడానికి. ఆఫ్లైన్ అయితే మనం చక్కగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి నేను అంత డీటెయిల్గా వెళ్ళాలని ఇష్టపడట్లేదు. ఓకే, దాన్ని హనని. సో ఇక్కడ చూస్తే రైచస్ గుడ్, ఇక్కడ ఈవిల్ జెహోరాము ఇవన్నీ మనకి కనిపిస్తున్నారు. సో అట్లాగే ఇక్కడ ఇజ్రాయెల్ని 19 మంది రాజులు పరిపాలించారు. అట్లాగే యోధాను కూడా 19 మంది రాజులు పరిపాలించారు. ప్లస్ ఒక క్వీన్, ఒక రాణి పరిపాలిస్తుంది యోధాని. ఓకే, ఒక రాణి పరిపాలిస్తుంది అనమాట. ఓకే, ఆమె పేరే అతలియా అనే రాణి అక్కడ పరిపాలిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంచండి, అతలియా షీఈ్ ఏ క్వీన్. ఈమె క్వీన్ అనమాట. కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా మొత్తం మెన్నే పరిపాలిస్తారు, 19 మంది రాజులు. అట్లాగే యోధాలో కూడా 19 రాజులు ప్లస్ ఒక క్వీన్, అంటే మొత్తం 20 మంది యోధాని పరిపాలించారన్నమాట. ఓకే, అండ్ అట్లాగే మీకు కావాలంటే ఇది ఫోటో తీసుకోవచ్చు. ఏ రాజు టైంలో ఏ ప్రవక్త ఉన్నాడు అన్న విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలీజాని కనుక మనం చూస్తే ఎలీజా స్టోరీ ఇది మనకు తెలుసు. ఎలీజాని లేవనెత్తుకుని దేవుడు ఒక ప్రాఫెసీని చెప్పేశాడు, 3 సంవత్సరాలు ఇక్కడ వర్షం పడదు. అప్పుడే ఆహాబ్ అనే రాజు ఉంటాడు అదే టైంలో. ఎలీజా ఏం చేస్తాడు, వెంటనే అక్కడ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. దేవుడే పంపేశాడు. అక్కడ కాకుల ద్వారా ఫుడ్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జరాఫత్ విధవరాల దగ్గర పంపబడతాడు. అక్కడ విస్తారంగా ఫుడ్ రావడం మనం చూస్తాం. తన కుమారుని కూడా చనిపోతున్న కుమారుని కూడా బతికించడం మనం చూస్తాం అనమాట. తర్వాత 3 సంవత్సరాల తర్వాత కార్మెల్ అనే ప్రాంతం దగ్గర ఆహాబ్ రాజు అట్లాగే బాల్ దేవతకి అట్లాగే యెహోవాకి అక్కడ ఒక స్పిరిచువల్ వార్ అనేది మనం చూస్తూ ఉంటాం. పైనుంచి అగ్ని రావడం, అగ్ని వచ్చి అక్కడున్న బలిని అంటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనకు తెలుసు కదా, మనకు తెలిసిందే. అంటే ఏమంటాడు ఎలీజా, మీరు ఫస్ట్ మీరు తీసుకోండి, మీరు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి అక్కడ ఒక బుల్లిని పెట్టి ఎటువంటి మంట లేకుండా దాన్ని పైనుంచి దేవుడే ఆ అగ్ని దాని మీదకి వచ్చేటట్లు చేయండి అన్నప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళు బాలదేవతని వేడుకుంటూ ఉంటారు. కానీ బాలదేవత నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. కానీ తర్వాత ఎలైజా వచ్చి అక్కడ పడిపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మళ్ళీ తిరిగి కట్టి అక్కడ మంట రావడం అనేది మనం చూస్తాం అన్నమాట. అదే టైంలో వర్షం 3 సంవత్సరాల తర్వాత విపరీతమైన వర్షం కురవడం మనం చూస్తాం అనమాట. సో అదే టైంలో ఇక మొత్తం యెహోవా వైపు తిరగాలి అని అనుకుంటాడు ఎలీజా. ఏమనుకుంటాడంటే ఇక ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగే సమయం వచ్చేసింది అని అనుకుంటాడు. వెళ్ళిపోతా ఉంటాడు రాజభవనం దగ్గరికి. తన పేరు జెజిబెల్ అనే రాణి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఈ జెజిబెల్ రాణి చాలా క్రూరమైన రాణి అనమాట. సో నువ్వు ఎలాగైతే బాలు యొక్క ప్రవర్తనని చంపేస్తావో నేను నిన్ను కూడా చంపేస్తానని చెప్పి బెదిరిస్తుంది. బెదిరించినప్పుడు అక్కడి నుంచి బేర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఎలైజా. అక్కడ నేను చనిపోతే బాగుండు డిప్రెషన్ గుండా వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతని ఎలైజా చూస్తాడు అన్నమాట. దేవుని యొక్క స్వరాన్ని ఎలైజా వినడం మనం చూస్తాం అనమాట. తర్వాత ఏమంటాడంటే, తర్వాత నీ యొక్క ఎలీషాని నువ్వు అభిషేకించు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు దేవుడు. ఇచ్చిన తర్వాత అలా ఎలైజా వెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. ఓకే, వెళ్ళిపోవడం మనం చూస్తాం. అండ్ దెన్ కొంతమంది మేజర్ ప్రవర్తనని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎలీషా కూడా నామాన్ అనే ఒక ఆరాము యొక్క సైన్యాధిపతి కదా, తన కుష్ఠరోగం వచ్చినప్పుడు ఈ యొక్క ఎలీషా దగ్గర పంపబడతాడు. అలా 7 మార్లు నీటిలో మునిగి తేలినప్పుడు ఆ యొక్క కుష్ఠరోగం పోవడం అనేది మనం చూస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, అండ్ దెన్ చూస్తే జెరోబామ్ టు ఉజ్జయ. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జెరోబామ్ 2 ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక ఈ మ్యాప్ కాదు, ఈ మ్యాప్ ఇది
ఆ! ఇక్కడ ఏం జరుగుద్ది? ఇక్కడ ఏం జరుగుద్దంటే మధ్యలో చాలా సార్లు దావీదు చాలా వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని పెంచుకుంటా వెళ్ళాడు గదా! తర్వాతొచ్చిన రాజులు కొంచెం కొంచెంగా దాన్ని పోగొట్టుకుంటా ఉంటారనమాట. కానీ ఇదే టైంలో ఉజ్జయ అనే యోధా రాజొస్తాడు. చాలా మంచి రాజనమాట యోజ్జయ. అండ్ అట్లాగే జెరోబాము, ఇజ్రాయెల్‌లో జెరోబామ్ 2 అనే వీళ్ళిద్దరొస్తారు. వీళ్ళేం చేస్తారంటే దావీదు టైంలో ఏదైతే ఆక్రమించాడో, ఆ ఆక్రమించిన దాన్ని వీళ్ళు తిరిగి సంపాదిస్తారనమాట. వీళ్ళు తిరిగి సంపాదిస్తారు. సో, ఈ విషయంలో మనం దీన్ని గూడా అర్థం జేసుకోవాలి. ఇదే టైంలో మనకి 8థ్ సెంచరీ ప్రాఫిట్స్ వస్తారనమాట. 8థ్ సెంచరీ ప్రాఫిట్స్ అంటే అప్పుడు దాకా ఎలీషా వీళ్ళందరూ జస్ట్ వచ్చి మా యొక్క రాజుకి చెప్పాల్సిన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలు రాజుకి చెప్పేసి వాళ్ళెళ్ళిపోతారనమాట. కానీ 8థ్ సెంచరీ జెరోబాము, ఉజ్జయ టైం నుంచి ఏం జరుగుద్దంటే రాతపూర్వకమైన ప్రాఫిట్స్ వస్తారు. రాతపూర్వకంగా అంటే రాసే ప్రాఫిట్స్ అంటే రైటింగ్ ప్రాఫిట్స్ అంటారు. రాత ప్రవక్తలనమాట. ఈ ఆమోసు ఫస్ట్ ప్రవక్త అనమాట. ఈ ఆమోస్ అనే ఆయన యోధాలో ఉంటాడు. యోధా నుంచి ఇజ్రాయెల్‌కి పంపబడతాడు. ఈ ఆమోస్ అనే ఆయన పంపించబడతాడనమాట. ఓకే. ఆహ్, సో, ఆమోసు, హోషేయ వీళ్ళందరూ జెరోబామ్ 2 ఆ టైంలో వాళ్ళందరూ వస్తారనమాట. టైం అయిపోయినట్టుంది. ఇంకా ముగించమంటారా? సని? Yeah, if wanted, you can continue next week also. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయిందంటే నేను ఫాస్ట్‌గానే వెళ్ళడానికి అయిపోయినట్టే మాక్సిమం. సరే. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం అయితే. Okay. ఎనీ డౌట్స్ ఇప్పటి వరకు చెప్పిన వాటిలో? ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.